గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్లో చూసినట్టయితే మంచి పాజిటివ్ మూమెంట్ అయితే మార్కెట్లో కనిపించడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ ఇండికేట్ చేసినట్టు మార్కెట్ పాజిటివ్గా స్టార్ట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూగా అదే పాజిటివ్ అయితే కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 418 పాయింట్లు అయితే పాజిటివ్గా అంటే లాభాల్లో ముగియడం జరిగింది. 81,018 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 157 పాయింట్లు పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం జరిగింది. 24,772 దగ్గర అయితే 22 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పాలి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు ఇంచుమించు 1% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లు అయితే ఈరోజు మంచి మూమెంట్ అయితే కనపరిచినాయి. అంతర్జాతీయంగా గ్లోబల్ క్యూస్ అంతా బాగా లేకున్నా అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఒక అంచనాకు వచ్చిన ఇన్వెస్టర్లు అయితే కొనడం జరిగింది. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి మైనస్లో ఉన్న మార్కెట్ని క్యాచ్ చేసుకోవడం అంటే బయింగ్ ఐటీ ఆటో సెక్టార్లో అయితే బయింగ్ ఎక్కువగా కనపడడంతో మార్కెట్ అయితే మంచి మూమెంట్ అయితే కనపరచడం జరిగింది. అంటే అంతర్జాతీయంగా అన్సర్టనిటీస్ ఉన్నాయి అండ్ Q1 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. అయినా మార్కెట్ అయితే వీక్గానే ఉందని చాలామంది చెప్తున్నారు. కాకపోతే ఈరోజు అయితే పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏం జరుగుతుంది మార్కెట్లో మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రవి గారు. సార్ ఓవరాల్గా మార్కెట్ ప్రజెంట్ ఈరోజు అయితే పాజిటివ్నే ఉంది. ఓవరాల్గా మార్కెట్ స్ట్రాంగ్ ఉందంటారా? మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ ఆగస్ట్లో అండ్ ఈ వీక్లో? ఓవరాల్గా ఒకసారి ఎలా ప్రెడిక్ట్ చేస్తారు మార్కెట్ని? ఎస్ సార్, మనం అనుకున్నట్టు లాస్ట్ వీక్ మన లెవెల్స్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ వీక్స్ కూడా మనం లెవెల్స్ ఇస్తాం. అంతకుముందు ఫస్ట్ ఓవరాల్గా మార్కెట్ గురించి చెప్తాను. ఓకే. మార్కెట్ వచ్చి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రోజు ఏమనుకున్నారంటే అందరూ గ్లోబల్ సెల్ ఆఫ్ ఉంది. మార్కెట్ వచ్చి ఒక గ్యాప్ డౌన్ రావచ్చు, ఒక గ్యాప్ అప్ వచ్చి ఉన్నా కూడా మళ్ళీ గ్యాప్ డౌన్ రావచ్చు అని అనుకున్నారు చాలా మంది. బట్ మార్కెట్ కొద్ది హోల్డ్ చేసింది కొన్ని పాజిటివ్ న్యూస్ వల్ల. బట్ ఏది ఏమైనా మార్కెట్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి 24,500 ఓవరాల్ గా చెప్తున్నాను. లెవెల్స్ అనేది మళ్ళీ వస్తాను ఈ వీక్ లెవెల్స్ కి. బట్ ఓవరాల్ మార్కెట్ వచ్చి 24,500 బ్రేక్ అవ్వకూడదు. 24,500 బ్రేక్ అయ్యిందంటే మార్కెట్ వచ్చి మళ్ళీ ఒక సెల్ ఆఫ్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏదో జస్ట్ ఒక కంటిన్యూస్ గా ఒక 5 రోజులు సెల్ ఆఫ్ ఉన్నింది, ఇప్పుడు ఒక రోజు బ్రేక్ తీసుకునింది. మళ్ళీ 24,500 కానీ బ్రేక్ అయ్యిందంటే మళ్ళీ మనము ఒక 1000 పాయింట్స్ దాకా మళ్ళీ డౌన్ సైడ్ చూడడానికి అవకాశం ఉంది. 24,500 డౌన్ రాకూడదు అంటున్నారా సార్? అవును, 24,500 బ్రేక్ అవ్వకూడదు. ఓకే. ఓకే. బ్రేక్ అయ్యిందంటే డెఫినెట్ గా మార్కెట్ వచ్చి కొద్దిగా డేంజర్ సిచ్యువేషన్ లోకి వెళ్తుంది. అది అంటే డేంజర్ అంటే ఏం లేదు, ఒక 1000 పాయింట్లు కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. దీన్ని బేస్ చేసుకొని కూడా చాలా మంది ఇప్పుడు బై చేస్తారు. చాలా మంది అది స్టాప్ లాస్ గా పెట్టుకొని, అది కొంతమంది రివర్సల్ గా కూడా ట్రేడ్ చేస్తారు. సార్ ముఖ్యంగా ఈ ట్రేడ్ డీలోగా ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే 96,000 కోట్ల ఇంచుమించు నష్టం రావచ్చు అని అయితే న్యూస్. అదే అండి, ఇప్పుడు ఇది వచ్చి 7th దాకా హోల్డ్ చేసి పెట్టున్నారు కదా, చేంజ్ చేసాడు ఆయన. 7వ తారీఖున మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పున్నారు. 7వ తారీఖు చూడాలి డెఫినెట్ గా అతను వేస్తున్నాడా లేదా అని చెప్పి. ఎందుకంటే రోజుకి ఒక మాట ఇలా జరుగుతూనే ఉంది. అతను ట్రంప్ గారు వచ్చిన తర్వాత సార్ ఈ వీక్ లెవెల్స్ రీసెంట్ గా అందరినీ చైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఫస్ట్ అందరినీ, ఫైనల్ గా ఇప్పుడు మన దగ్గరికి వచ్చున్నాడు. ఓకే. చూద్దాం జస్ట్ ఏం జరగబోతుంది, వెయిట్ అండ్ వాచ్. అది ఏదైనా అన్ని పాసింగ్ క్లౌడ్స్ అండి, ఏది మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే సార్. సార్ ఈ వీక్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ వీక్ లెవెల్స్ వచ్చి మనం నిఫ్టీ తీసుకుందాము. ఓకే. నిఫ్టీ వచ్చి ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒక పాజిటివ్ మోడ్ లోనే ఉంది సార్. ఆల్రెడీ 24,650 పైన మార్కెట్ 1 అవర్ క్లోజ్ అయిందంటే నార్మల్ గా ఈ వీక్ టార్గెట్స్ వచ్చి 24,795, 24,856, 24,956. ఇది ఇక మరీ ఎక్స్టెండెడ్ టార్గెట్ కానీ వెళ్తే 25,166 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ నేను చెప్పినట్టు 24,480 1 అవర్ బిలో కింద క్లోజ్ అయ్యి ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ టార్గెట్స్ కూడా 24,435,
ఓకే 24,335, 24,274 అండ్ 24,174. మరీ ఎక్స్టెండెడ్ అయితే 23,963 దాకా కూడా రావడానికి అవకాశం. సార్ ఇది ఇది వచ్చి నిఫ్టీ. నిఫ్టీ Yeah. సెన్సెక్స్ సెన్సెక్స్ కూడా మనకి ఇప్పుడు అట్ ప్రెసెంట్ క్లోజింగ్ మంచి క్లోజింగే ఉంది. 81,018 ఉంది. సో ఇట్స్ గుడ్ క్లోజింగే. కాబట్టి టార్గెట్స్ వచ్చి 81,312 ఒక లెవెల్స్ ఉంది. తర్వాత 81,503, తర్వాత 81,812. ఈ 3 లెవెల్స్ ఈ వీక్ దాకా రావడానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఎక్స్టెండెడ్ లెవెల్ అయితే 82,466 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ 80,350 బిలో ఒక 1 అవర్ కానీ క్లోజ్ అయ్యి ట్రేడ్ అయిందంటే 1 అవర్ అక్కడే ట్రేడ్ అవుతుందంటే దాని బిలో డౌన్ సైడ్ పాసిబిలిటీ టార్గెట్స్ వచ్చి 80,195, 79,087, 79,696, 79,387. ఇది డౌన్ సైడ్ టార్గెట్స్. మరీ ఇక డ్రాస్టిక్గా ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉంటే 78,733 దాకా కూడా రావడానికి అవకాశం. ఓకే సార్, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి లెవెల్స్ చెప్తారా సార్? బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ వీక్ వచ్చి ఈ రోజు వచ్చి అసలు పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఒక 1 పాయింట్ పాజిటివ్ లో క్లోజ్ అయ్యి ఉంది. ఫ్లాట్. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 55,820 పైన ఒక 1 అవర్ కానీ క్లోజ్ అయ్యి 1 అవర్ కానీ ట్రేడ్ అయిందంటే 55,820 820 ఒక 1 అవర్ క్లోజ్ ట్రేడ్ అయిందంటే టార్గెట్ వచ్చి 55,936, ఓకే 56,179, 56,329, తర్వాత 56,573 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. మరీ ఎక్స్టెండెడ్ టార్గెట్ ఏదైనా గుడ్ పాజిటివ్ న్యూస్ వస్తే 57,000 దాకా కూడా అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ కూడా 55,400 బిలో కానీ ట్రేడ్ అయిందంటే 1 అవర్ 55,299, 55,055, 54,905, 54,661. ఇది లెవెల్స్. ఇక ఏదైనా మరీ బ్యాడ్ న్యూస్ గా ఉంటే 54,140 దాకా కూడా రావడానికి అవకాశం. ఇది ఈ వీక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ వచ్చి ప్యూర్లీ స్పాట్ వాల్యూస్. అది బట్ ఎవ్రీ లెవెల్ మనం చెప్పిన లెవెల్స్ వచ్చి ఖచ్చితంగా అక్కడి నుంచి ఇప్పుడు సపోజ్ మనం డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చామంటే ఎవ్రీ లెవెల్ డౌన్ సైడ్ లో ఒక పుల్ బ్యాక్ ఉంటూనే ఉంటుంది. అదేలాగా అప్ సైడ్ కూడా ఎవ్రీ లెవెల్లో సెల్లింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. సార్ ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారం ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏ సెక్టర్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి బెటర్ అంటారు? సార్ ఇప్పుడు మార్కెట్ వచ్చి ఏమంత స్టెబిలిటీ లేదండి. మార్కెట్ వచ్చి చాలా ఎలా చెప్పాలంటే చాలా వీక్గా ఉంది. అంటే ఆల్ టైమ్ అయ్యి మనం చెప్పింది 25,700 క్రాస్ అవ్వలేదు. అయ్యి ఉంటే డెఫినెట్గా మనము ఒక మంచి పాజిటివ్ మూవ్ చూడగలము. 25,700 క్రాస్ అవునంత వరకు ఏ స్టాక్స్ అయినా కూడా ఈ అనదర్ 2 to 3 months మంచి కరెక్టివ్ మోడ్ లోనే రాబోతుంది. జస్ట్ మనం ఎంత ఈ కరెక్షన్ లో ఎంత అక్యుములేషన్ మంచి స్టాక్స్ చేసుకుంటాము. ఈ కరెక్టివ్ మోడ్ లో కూడా చాలా స్టాక్స్ మనం డౌన్ సైడ్ లో ఎక్కడెక్కడ కొనాలని చెప్తూనే ఉన్నాను. కాబట్టి మంచి లెవెల్స్ లో కొని పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది ముందు బుల్ మార్కెట్ లో. బట్ ఇప్పుడు అక్యుములేషన్ చేసి పెట్టుకోవాలి, అంటే ఎక్కడ పెడితే అక్కడ కొనకూడదు. మంచి లెవెల్స్ లో మనం కొనుక్కోవాలి. సార్ ఇప్పుడు ఎప్పుడు మీరు లెవెల్స్ గురించి మాట్లాడతారు, లెవెల్స్ పైన మీకున్న అంటే అంత నమ్మకం ఏంటి సార్? సార్ ఏదేమైనా చూడండి, న్యూస్ అనేది ఒక గంట, దానిపైన ఏం జరగదండి. ఏదైనా టెక్నికల్ మళ్ళీ వచ్చేయాల్సిందే. ఓకే, కాబట్టి న్యూస్ అనేది ఇట్స్ ఒక పార్ట్. అలా న్యూస్ వస్తుంది, దాన్ని ఎంతసేపు ఏడుస్తారు న్యూస్ పెట్టుకొని? ఒక గంట, అరగంట అంతే. మళ్ళీ మన పని మనం చూసుకోవాలి కదా, టెక్నికల్స్. ఓకే సార్, ఈ కమోడిటీ మార్కెట్ గురించి ఏమన్నా చెప్తారా? కమోడిటీ మనం ఓవరాల్ గా ఆల్రెడీ నేను చెప్పేసాను సార్, నేను ఇయర్లీ చెప్పేస్తున్నాను ఎప్పుడు. ఇయర్ ఆల్రెడీ కమోడిటీ టార్గెట్ 1,03,000 అయిపోయింది, గోల్డ్ టార్గెట్.
మరీ ఎక్స్టెండెడ్ టార్గెట్ అయితే 1,08,000 వెళ్ళాలి. సో చూద్దాం, 1,03,000 లోనే ఉంటుంది ఈ ఇయర్, అక్కడే సస్టైన్ అవుతుంది అది. ఓకే సార్, ఫైనల్గా ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు? అండ్ ఇన్వెస్టర్లకు ఒక 2-3 స్టాక్స్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా? ఇన్వెస్టర్స్ కి మార్కెట్ వీక్ గా ఉంది. ఓకే, ఒక 2 స్టాక్స్ కాబట్టి ఇప్పుడు సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇది వచ్చి ఒక 40 to 60 days కి అరవింద్ ఫ్యాషన్ అండి. ఓకే, అది వచ్చి ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ అబోవ్ 568 పైన కొనాలి. ఓకే, 568 పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 679, 795, 981, స్టాప్ లాస్ వచ్చి 455. ఓకే, అదేలాగా ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ కూడా ఇప్పుడు కొనకూడదు, 426 ఉంది, ఇప్పుడు వద్దు. ఓకే, బై ఓన్లీ అబోవ్ 448 పైన ఈ స్టాక్ కొనమని చెప్పండి. ఓకే, అనుకుంటే టార్గెట్ వచ్చి 531, 619, 759, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి సార్ ఈ మార్కెట్ లో. స్టాప్ లాస్ వచ్చి 360 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ 2 స్టాక్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చి ఒక 40 to 60 days లో టార్గెట్స్ రావడానికి అవకాశం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో గురుప్రసాద్ గారు చెప్పేది అంటే న్యూస్ అనేది 1 hour 2 hours లేదా ఒక రోజు మాత్రమే ఉంటుంది. దానిపైన స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అయితే ఉన్నా సరే అది తాత్కాలికమే. ఓవరాల్గా టెక్నికల్ సైడ్ గురించే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.